టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలా ముఖ్యమైనటువంటి డిప్లొమా ఇది. ఎవరైతే అభ్యర్థులు ఈ బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా విజయవంతంగా కంప్లీట్ చేస్తారో వారికి 100% ప్లేస్మెంట్ లభిస్తున్నది. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను విశ్లేషిస్తాను. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క జాబ్ ఏదైతే గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, మీరు జాబ్ సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఎక్కడ అందుబాటులో ఉంది, ఎవరిచ్చారు ఈ నోటిఫికేషన్ అనేది చూద్దాం మనము. ముఖ్యంగా ఈ పీజీ డిప్లొమా అంటే అర్హులు ఎవరైతే అభ్యర్థులు దీంట్లో సెలెక్ట్ అవుతారో వారికి కంప్లీట్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ అన్నప్పుడు చాలా సాంకేతికత వినియోగిస్తాము. సైబర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఖాతాల నిర్వహణ విషయంలో కావచ్చు, హ్యాకింగ్ విషయంలో కావచ్చు. మరి ఈ నిపుణులైతే బ్యాంకులో చాలా కీలక పాత్రనే పోషిస్తారు. అందుకోసమే వీరి కోసము క్యాంపస్ ప్లేస్మెంట్లు మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. చాలా బ్యాంకులు అయితే వీరిని అపాయింట్ చేసుకుంటున్నాయి. హైదరాబాద్లో మీకు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ ఉంది. ఆర్బీఐ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు 1996లో. ఇక్కడ ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. ఇది చేయాలి. ఈ కోర్సు కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు అయితే బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది చేస్తే మీకైతే డెఫినెట్గా అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, 1996లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎండిసి సమీపంలో ఆర్బీఐ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బ్యాంకులు, భారతీయ బ్యాంకులు ఆర్థిక విభాగాలకు అవసరమైన టెక్నాలజీపై ట్రైనింగ్తో పాటు ఆ రంగాలకు అవసరమైన డిజిటల్ టెక్నాలజీపై పరిశోధన నిర్వహిస్తుంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, బ్యాంకులు ఆర్థిక సంస్థలు లాభదాయకంగా మారడం దిశగా రూపొందించిందే బ్యాంకింగ్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సు. ఈ కోర్సు యొక్క ఉద్దేశం అర్థమైంది మీకు. 2016 నుంచి ఇది మనకు స్టార్ట్ అయింది. ఈ ప్రకటన ఇప్పుడు ఎవరైతే దీంట్లో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి జూలై 1 నుంచి క్లాసెస్ అనేవి మొదలవుతాయి. గమనించండి. ఈ కోర్సులో చేరిన వాళ్ళకి బ్యాంకులు ఆర్థిక సంస్థలకు అవసరమైన టెక్నాలజీ మీద మేటి శిక్షణ, చాలా నాణ్యమైనటువంటి ట్రైనింగ్ అయితే ఇస్తారు. కోర్సు లాస్ట్లో మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని అయితే మీకు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది 1 ఇయర్ కోర్సును ఫుల్ టైం విధానంలో ఏడాది వ్యవధితో నడుపుతున్నారు. ఇందులో సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలుపుతారు. ఇక మారుతున్న సాంకేతికత బ్యాంకింగ్ రంగానికి ఎలా అప్లై చేయాలో విద్యార్థులు ఇక్కడ నేర్చుకుంటారు. వీరికి చాలా ఆధునిక సాంకేతిక అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి టెక్నో నిపుణులుగా, టెక్నో స్కిల్డ్ పర్సన్స్గా డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. భారతీయ బ్యాంకింగ్ ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా అవసరమైన తర్ఫీదు ఇక్కడ ఇస్తారు. ఈ రంగాల్లో తాజా సాంకేతిక మార్పులను అనువర్తిస్తారు. నేర్చుకున్న టెక్నాలజీని పలు విధాలుగా ఉపయోగించి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉత్పాదకత పెరిగేలా చేయడంలో శిక్షణ అందిస్తారు. కోర్సులో ప్రాక్టికల్ లెర్నింగ్కి ఇక్కడ చాలా ప్రయారిటీ ఇస్తారు. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహన అయితే ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాకపోతే కోర్సు ఫీజు మీకు చాలా ఎక్కువనే ఉంది. నిజానికి 5 lakhs ఇది కోర్సు ఫీజు ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ప్లేస్మెంట్ దాదాపు గ్యారంటీగా ఉంది. ఇంకా కొంచెం ట్యాక్స్ అదనంగా ఉంటాయి. బ్యాంకులు అయితే మీకు లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 4 టర్ముల్లో ఉంటుంది కోర్సు. ఇందులో మనకు లెక్చర్లు, సెమినార్లతో పాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. సీనియర్ బ్యాంకర్లతో పాటు సంస్థకు చెందిన రీసెర్చ్ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. క్రిప్టోగ్రఫీ, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పేమెంట్ సిస్టమ్ మొదలైన అంశాల్లో విస్తృతంగా తర్ఫీదిస్తారు. చూడండి, అన్నీ కూడా ఇంపార్టెంట్. లేటెస్ట్ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చివరి టర్మ్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్, మీకు లాస్ట్ టర్మ్ అయితే కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇక ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దీన్ని పూర్తి చేయాలి. ప్రతిభావంతమైన మెరిట్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ సమయంలో వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. కోర్సులో విజయవంతమైన వారికి లాస్ట్కి మీకు పీజీ డిప్లొమాను సర్టిఫికెట్ ఇస్తారు. చివరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. 100% ప్లేస్మెంట్లు లభిస్తున్నాయని మనకి ఇక్కడ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి, బంధన్, ఐడిబిఐ, కరూర్ వైశ్య, ఫెడరల్, కొటక్, సౌత్ ఇండియా, ఎన్పిసిఐ తదితర సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఇక్కడ మొత్తం సీట్లు వచ్చేసి జస్ట్ 40 ఉన్నాయి.
వీటిలో 10 స్పాన్సర్డ్, వీటిని బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కేటాయించారు. అంటే 30 సీట్స్ కోసమే పోటీ పడాలి. కనీసం 60% మార్కులతో ఎలిజిబిలిటీ చూడండి, 60% మార్క్స్తో బీటెక్ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్తో పీజీ ఉండాలి. బీటెక్ స్టూడెంట్స్ పోటీ పడవచ్చు, పీజీ ఉన్న వాళ్ళు కూడా పోటీ పడవచ్చు, ఎనీ సబ్జెక్ట్ పీజీ. అయితే 10+2+4 విధానంలో చదివి ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ గమనించండి. ఇక గేట్, క్యాట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, జీమ్యాట్, జిఆర్ఈ, సిమ్యాట్, గాట్, మ్యాట్, ఆత్మ, వీటిలో ఏదో ఒక స్కోర్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇవి రాసిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది, నార్మల్ వాళ్ళకైతే లేదు. మీరు గమనించండి, వీటిలో ఏదో ఒక ఎగ్జామ్లో స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక వచ్చిన దరఖాస్తులను స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. చాలానే ఉంటుంది ప్రాసెస్, కానీ ఏంటంటే మీకు ఇది చాలా వాల్యుబుల్ కోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ డేట్ మీకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్ చూడండి, IDRBT www.idrbt.ec.in/PGDBT. ఇక్కడ మీరు ఈ సైట్లోకి అయితే వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 30. సో ఇదండి ఇవాళ మీకు బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధించి పీజీ డిప్లొమా వెరీ ఇంపార్టెంట్ కోర్సు గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు నచ్చితే ఈ ఛానల్ని అంటే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.